నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ ఎనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో పేపర్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మనం చూసుకుంటే, దివ్యాంగులకు ఇంద్రధనస్సు అనే పేపర్ హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. అదేంటి అంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ, నెక్స్ట్ రాయితీ రుణ పథకం పునరుద్ధరణ, అలాగే బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే వినికిడి లోపం వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల అయితే ఏర్పాటు చేయనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే విజయవాడలో నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవంలో ఆంధ్ర మహిళా T20 సంబంధించి మహిళా T20 ప్రపంచ కప్ సాధించిన క్రికెట్ జట్టు సభ్యులైన దీపికను, కరుణకుమారిని సన్మానించిన చంద్రబాబు గారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే అందుల దినోత్సవం సందర్భంగా నిన్న విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళా T20 ప్రపంచ కప్ సాధించిన క్రికెట్ జట్టుకు సంబంధించిన దీపికను, కరుణకుమారిని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సన్మానించినట్టుగా ఇక్కడైతే విజువల్గా ఉన్నాయి. అయితే వాళ్ళకు సంబంధించి ఏమేమి ప్రకటించారు అంటే, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటైతే, రాయితీ రుణ పథకం అనేది కూడా పునరుద్ధరించాలి అని నిర్ణయం తీసుకున్నారట. ఇంకొకటి అంటే బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్ అయితే కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే వినికిడి లోపం వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాలను అయితే ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది. 7 వారాలు ప్రకటించిన సీఎం అంటే వరాలు ఎలా ప్రకటించారంటే ఈ విధంగా 1, 2, 3, 4 ఇంకా లోపల ఇంకా 7 వరాలు అన్నారు. ఆ 7 వరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దివ్యాంగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు అన్నట్టుగా ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలను ప్రకటించారు. ఇంద్రధనస్సు అనే పేరు పెట్టి దివ్యాంగులకు సంబంధించి 7 వరాలను అయితే నేను ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని అయితే ఆయన హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకోటి, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని కూడా ఆయన వెల్లడించారు జరిగింది. అయితే ఎన్నికల్లో ఎవరు గెలవకపోతే ఎక్స్ అఫిషియో మెంబర్ పదవిని కేటాయిస్తామన్నారు. వారు రాజకీయాల్లో రాణించి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయనైతే వివరించడం జరిగింది. అయితే దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇందుకు 19 కోట్ల వ్యయం అవుతుందని అయితే అంచనా వేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తామని, బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇళ్లు కేటాయిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, వినికిడి లోపం ఉన్న వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తామని, అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగుల కోసం ఒక 7 వరాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు అన్నట్టుగా అందరి మార్గం ప్రకృతి సేద్యం కావాలి. అందరి మార్గం కూడా ప్రకృతి సేద్యం వైపు ఉండాలి. వాళ్ళ ఆలోచన విధానం కూడా ప్రకృతి సేద్యం వైపు ఉండాలి. అలాగే భూగర్భ జలాల పెంపుతోనే కరువుకు పరిష్కారం అయితే ఎప్పుడవుతుంది అంటే, భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మాత్రమే కరువుకు పరిష్కారం. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కూడా మేము అందిస్తాం. అయితే వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అయితే మేము ప్రోత్సాహకాలు అందిస్తామంటూ నల్లజర్లలో రైతన్న మీకోసం సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారైతే కొన్ని హామీలు, కొన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఒక దిశానిర్దేశం అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అదేంటంటే అందరి మార్గం కూడా ప్రకృతి సేద్యం వైపే ఉండేటట్టుగా వాళ్ళ ఆలోచన విధానం కూడా మారాలి. భూగర్భ జలాల పెంపుతోనే కరువును అయితే మనం పారదోలగలం. అలాగే అదే ఒక్కటి మాత్రమే కరువుకు పరిష్కారం. అయితే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తప్పకుండా అందిస్తాం. అలాగే ఇది అంతా ఎక్కడ చెప్పారు అంటే, నల్లజర్లలో రైతన్న మీకోసం
కోసం సభలో సీఎం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే నల్లజర్ల అని దీని గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఏమి మాట్లాడారు ఏంటి అనేది ఇంకా కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఎప్పటికైనా అందరి మార్గం ప్రకృతి సేద్యం కావాలి. ఎరువులతో క్యాన్సర్ ముప్పు ఉంటుంది. రాష్ట్రంలో 49 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఏ పంటలు వేయాలి, ఏది వేస్తే ఆదాయం వస్తుంది, అంతర పంటలు ఎప్పుడు వేయాలో తెలియాలి, ఏ పంటలు వేస్తే ఎప్పుడు వేయాలి అనే దాని మీద కనీస అవగాహన అయితే ఉండాలి. ఎప్పుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ప్రోత్సాహకాలు అయితే అందిస్తామన్నట్టుగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఇదిగోండి ఇక్కడ ఉంది. సీఎం చంద్రబాబు చిత్రంలో మంత్రులు రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే వెంకటరాజు, కలెక్టర్ కీర్తి చేకూరి, మంత్రి కందుల దుర్గేష్ అంటూ ఎవరెవరు ఉన్నారు ఏంటనే దాని మీద అయితే ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అమరావతికి చట్టబద్ధత అంటూ హెడ్లైన్తో ఒక వార్త అయితే ఉంది. అయితే రాష్ట్ర విభజన చట్టం 2014కు సవరణ అయితే న్యాయశాఖ ఆమోద ముద్ర వేసింది. అయితే రాష్ట్ర విభజన చట్టం 2014కు సవరణ జరిగిందట. దానికి సంబంధించి ఆ సవరణకు సంబంధించి న్యాయశాఖ అయితే ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత పార్లమెంటు ముందుకైతే దీన్ని తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏమున్నాయి డీటెయిల్స్, ఏమి ఇచ్చారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల కిందటే చర్యలు ప్రారంభించిందట. దీనికి ఇప్పటికే న్యాయశాఖ అయితే ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం విడుదల చేస్తారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం కనుక ఆమోదం తెలిపితే దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఆమోదం కనుక పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం అయితే విడుదల చేస్తారు అన్నట్టుగా ఇచ్చారు. విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది అంటూ గతంలో ఎలా ఎంపిక చేసింది, ఎన్ని ఎకరాల భూమిని ఇవ్వడానికి అక్కడ అమరావతి రైతులు ముందుకు వచ్చారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వార్త అయితే ఉంది. అది ఏమిటి అనేది కూడా ఒకసారి చూద్దాం. జనసేన పంచసూత్ర అంటూ హెడ్లైన్తో కమిటీలకు సంబంధించి గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ స్థాయి వరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్ళాలి, ఆ అభివృద్ధి పనుల్లో కార్యకర్తలు నాయకులు ఏ విధంగా భాగస్వామ్యం కావాలి అనే దాని గురించి సంబంధించి జనసేన పంచసూత్ర అనే హెడ్లైన్ అయితే వీళ్ళు పెట్టారు. అదేంటి అంటే పంచాయతీ నుంచి లోక్సభ స్థానం వరకు 5 సభ్యులతో కమిటీలు, ఒక 5 సభ్యులతో అయితే కమిటీలు అయితే ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఒకరు లేదా ఇద్దరు వేరే మహిళలకు స్థానం అన్నట్టుగా 5 సభ్యుల కమిటీలో అయితే ఒకళ్ళు లేదా ఇద్దరికి, అలాగే 11 మంది సభ్యులు ఉంటే 3 నుంచి 4కి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్టీ నిర్మాణం, ఆయా ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం. పార్టీ నిర్మాణంతో పాటు ఆయా ప్రాంతాలు ఎవరికి వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి, ఆ అభివృద్ధిలో కూడా వాళ్ళు పాలు పంచుకోవాలి అన్నట్టుగా ఈ కమిటీలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్దేశం, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా పార్టీ బలోపేతానికి పనిచేయాలి, అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా మమేకం అవ్వాలి అన్నట్టుగా పార్టీకి సంబంధించిన నాయకులకు ఏమిచ్చారంటే ఒక పిలుపుని, ఒక దిశానిర్దేశం ఇచ్చారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒకసారి చూద్దాం. జనసేన నాయకులు శ్రేణులు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. వారి ప్రాంత అభివృద్ధిలో అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా శ్రేణులను ముందుకు తీసుకువెళ్దాం అని పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలుస్తుంది. జనసేన కమిటీల
నిర్మాణంలో భాగంగా గ్రామ, మండల, అలాగే శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల స్థాయిల్లో 5 సభ్యులతో కమిటీలు నియమించాలన్నారు. ఏ విధంగా అంటే గ్రామ స్థాయి నుండి లోక్సభ స్థాయి వరకు కూడా కమిటీలు అయితే నిర్మించుకుంటూ వెళ్ళాలి. అయితే వారిని పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కేవలం పార్టీకి సంబంధించిందే కాదు, డెవలప్మెంట్కి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఏ కార్యక్రమాలు జరిగినా దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా భాగస్వాములను కూడా చెయ్యాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రతి కమిటీలోనూ మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి అని, ఒకరు లేదా ఇద్దరు మహిళలకు స్థానం కల్పించాలని నిర్దేశించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రయోగాత్మకంగా 5 సభ్యులతో ఒక కమిటీని అయితే నియమించారట. అయితే పనితీరు మదింపు చేసి, అంటే ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని ప్రకారం అంతా అబ్జర్వ్ చేసి ఓకే అనుకుంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమల్లోకి తీసుకొద్దాం. ఈ కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేశారో, ఈ పిఠాపురంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది, అది కనుక అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేద్దాం అన్నట్టుగా నిన్న పార్టీ శ్రేణులకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో వాళ్ళకి ఈ విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంకొక వార్త ఏంటి అంటే, పుతిన్ పౌర అణు ఇంధన రంగంలో మరింత సహకారం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అదేమిటి అంటే, కొత్త ఒప్పందం కుదుర్చుకోనున్న భారత, రష్యా అంటూ పౌర అణు ఇంధన రంగంలో మరింత సహకారం అందిపుచ్చుకోవటానికి ఇరు దేశాలు కూడా సన్నద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కొత్త ఒప్పందం కుదుర్చుకోనున్న భారత్, రష్యా. అట్లాగే నేడే పుతిన్ రాక, మోదీతో రేపు శిఖరాగ్ర సమావేశం. అయితే భారత్కు ఈరోజు రష్యా అధ్యక్షులు పుతిన్ ఈరోజు పర్యటించనున్నట్టు తెలుస్తుంది. అయితే భారత్కి అయితే ఈరోజు రానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు శిఖరాగ్ర సమావేశం అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని భారత్, రష్యా మరింత పెంచుకోనున్నాయి. ఇందుకోసం కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు భారత్తో పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమా తాజాగా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మద్యం లంచాల సొమ్ము అన్నట్టుగా మనీ లాండరింగ్ చేసింది పాల్గొట సోదరులే అన్నట్టుగా తెలిసింది. అసలు మద్యం అనేది ఒక లంచాల సొమ్ము. ఆ లంచాల సొమ్ముని ఏం చేశారంటే మనీ లాండరింగ్గా చేసింది ఎవరు అంటే పాల్గొట సోదరులే అన్నట్టుగా వీళ్ళైతే ఆన్సర్ ఇచ్చారు. హెడ్లైన్ కింద ఈ విధంగా ఇట్లా ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ మ్యాటర్ ఇచ్చారు. ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అప్పట్లో వారిని సంప్రదించిన ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, పలుకుబడి గల వ్యక్తులు. అయితే వాళ్ళని ఎవరు సంప్రదించారు అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన అప్పటి రాజకీయ నాయకులు, పలుకుబడి గల వ్యక్తులు వాళ్ళని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ 100 కోట్లు రూటింగ్ చేయాలని ఆదేశం. 100 కోట్లకు సంబంధించి రూటింగ్ చేయాలని ఆదేశించారట. అయితే ప్రతిగా 4% కమిషన్, అందులో 0.25% అనిల్ చోక్రాకు అన్నట్టుగా ముంబై వ్యాపారి రోణక్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంతా రెడీ చేశారైతే రిపోర్ట్లో సిట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విధంగా ఇటువంటి విషయాలు అయితే వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఠా కొల్లగొట్టిన లంచాల సొమ్ములో 78 కోట్లు ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని జస్రాజ్ పల్గొట అలియాస్ పూనం భాయ్, అతని కుమారులు చేతన్ కుమార్ పల్గొట, రోణక్ కుమార్ పల్గొట రూటింగ్ చేశారని సిట్ దర్యాప్తులో తేలింది అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వార్తకు సంబంధించి ఈ విధంగా ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు, ఏంటి, ఏ విధంగా చేశారు, ఎవరెవరు వాళ్ళని కలిశారు, ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, అట్లాగే మ్యాటర్ ఏమి ఇచ్చారు కూడా ఒకసారి చూద్దాం. 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి అట. మృతుల్లో PLGA కంపెనీ నంబర్ 2 కమాండర్ వెల్ల అన్నట్టుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతెవాడ సరిహద్దు
అడవుల్లో బుధవారం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో 3 డిఆర్జీ జవాన్లు సైతం మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే మరో 2 జవాన్లకు గాయాలయ్యాయట. ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి పశ్చిమ బస్తర్ ప్రాంతంలోని భైరంగఢ్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందడంతో దీంతో 2 జిల్లాల నుంచి డిఆర్జీ ఎస్టీఎఫ్ కోబ్రా బృందాలు ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఈ ఆపరేషన్ అయితే ఈ సందర్భంగా 9 గంటలకు కాల్పులు జరగగా 12 మంది మావోయిస్టులు మృతి చెందారట. 3 జవాన్లు కూడా తమ ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఇంకా ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. హెడ్లైన్స్: గిరిజన బాలల నైపుణ్యాలను వెలికి తీసే అంటూ ఉద్భవ్. అయితే గిరిజన బాలలకు సంబంధించి వాళ్ళ టాలెంట్ని బయటకు తీసే ఉద్భవ్ ఏకలవ్య గురుకులాల్లో క్రీడలు, సంస్కృతి, కళలకు పెద్ద పీట వేయనున్నారట. ప్రభుత్వ చొరవతో ఏపీలో వేడుకలు నిర్వహించారు. అయితే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం పాల్గొనున్నట్టుగా తెలుస్తుంది. అయితే గిరిజన విద్యార్థుల నైపుణ్యాలని వెలుగు తీసేందుకు ఉద్భవ్ 2025 సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు గిరిజన బిడ్డలకు విద్యను అందించడానికే పరిమితం కావట్లేదని, వారికి కేవలం విద్య మాత్రమే కాదు, వారికి క్రీడలు, సంస్కృతి, కళలు, నృత్యం, నాటకం తదితరాలను అందిస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాజధాని అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీలో బుధవారం 6వ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు అయితే నిన్న అట్టహాసంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జుయల్ ఓరం ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్ని ప్రారంభించారట. అయితే దీనికి సంబంధించి ఏపీ మంత్రి గిరిజన శాఖ మంత్రి వచ్చి గుమ్మిడి సంధ్యరాణితో పాటు ఇంకొంతమంది పాల్గొన్నట్టుగా వివరాలు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మిగతా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సాక్షి పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏంటి అంటే, బెంగాల్లో విజయమే మన లక్ష్యం అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీపై విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే బెంగాల్లో విజయమే మన లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి, ఎలాగా టీఎంసీపై విజయమే మన లక్ష్యం అన్నట్టుగా మనం పనిచేయాలి అన్నట్టుగా బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది, సూచించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, పుతిన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ. పుతిన్ అయితే భారత్కు ఈరోజు రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేపు జరిగే శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన కూడా పాల్గొనున్నట్టు తెలుస్తోంది. భారత్లో పుతిన్ పర్యటన నేపథ్యంలో డ్రోన్లు, స్నైపర్లు, జామర్లు సహా ఏఐ ఆధారిత 5 అంచెల భద్రతా వ్యవస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారట. దీనికి సంబంధించి ఈ పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి, ఆయన ఏ ఉద్దేశంతో ఏ ఒప్పందం మీద ఇక్కడికి వస్తున్నారో, అసలు ఏం జరగబోతోంది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఇచ్చారు. ఆ వార్త కూడా ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అదేమిటి అంటే, అంతరిక్ష కేంద్రానికి తుది రూపు అన్నట్టుగా ఇస్రో మరో ఘనత సాధించింది అంటూ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష కేంద్రానికి తుది రూపు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, సంచార్ సాతి తప్పనిసరి కాదు అన్నట్టుగా నిన్నటి నుంచి కూడా ఇదే జరుగుతుంది. సంచార్ సాతి అనేది డేటా చోరీ అని కొంతమంది అనుంటే, కాదు సెక్యూరిటీ పర్పస్ అని కేంద్రం అంటుంది. అయితే దాన్ని తప్పనిసరిగా మీరు అలా ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు, మీకు అవసరం లేదు, యూజర్కి అవసరం లేకపోతే దాన్ని డిలీట్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది, అదేం తప్పనిసరి కాదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఉంది, సాహో సాగరధీర అంటూ నేవీ డే సందర్భంగా నావికా దళంలోని నారీ శక్తిపై కథనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో. నెక్స్ట్, 358 సరిపోదట. 2వ వన్డేలో దక్షిణాఫ్రికా విజయం, కోహ్లీ
రుతురాజ్ సెంచరీలు వృధా అయినట్టుగా తెలుస్తోంది. అయితే 358 వాళ్ళకి సరిపోలేదు అన్నట్టుగా రెండో వన్డేలో అయితే దక్షిణాఫ్రికా అయితే విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కోహ్లీ కానీ రుతురాజ్ కానీ చేసిన సెంచరీలు అయితే ఓటమి పాలవటం వల్ల వృధా అయిపోయినట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అని చూద్దాం. అవును ఆదానీనే అన్నట్టుగా ఒక హెడ్లైన్తో వార్త ఇచ్చారు. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. విశాఖకు గూగుల్ను తెచ్చాం, గూగులే డేటా సెంటర్ నిర్మిస్తోందంటూ ఇన్నాళ్ళు మభ్యపుచ్చి ప్రచారం చేశారట. గూగులే డేటా సెంటర్ను నిర్మిస్తోందంటే ఇన్నాళ్ళు మభ్యపుచ్చి ప్రచారం చేశారు. అది రాంగ్ అను వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. ఏంటి అసలు డేటా సెంటర్ను నిర్మిస్తోంది అదానీనే. అయితే ఈ డేటా సెంటర్ నిర్మిస్తోంది ఎవరు అంటే అదానీనే అన్నట్టుగా డేటా సెంటర్కు కేటాయించిన 480 ఎకరాలు తిరిగి అదానీకి ఇస్తూ తాజాగా జీవో అయితే జారీ చేశారట. ఈ ఏడాది అక్టోబర్లో గూగుల్కు భూమి కేటాయిస్తున్నట్లు నమ్మిస్తూ జీవో జారీ చేశారు. గూగుల్కి అయితే భూమిని కేటాయిస్తున్నట్లు నమ్మిస్తూ జీవో అయితే జారీ చేశారు. కానీ డేటా సెంటర్కు కేటాయించిన 480 ఎకరాలు తిరిగి అదానీకే ఇస్తూ తాజాగా జీవో అయితే విడుదల చేశారన్నట్టుగా వీళ్ళిచ్చారు. 2 నెలలు తిరగకుండానే అదానీకి బదలాయింపు చేశారు. చెప్పడం వాడడమేమో గూగుల్ అని వాడారు డేటా సెంటర్కి సంబంధించి. కానీ ఆ భూములన్నీ కూడా ఇప్పుడు అదానీకి కేటాయిస్తూ జీవో జారీ చేశారు. 2 నెలలు దాటక ముందు అన్నట్టుగా. బాబు క్రెడిట్ చోరీనా మజాకా అన్నట్టు అని నివ్వెరపోతున్న ప్రజలే నివ్వెరపోతున్నారట. వైఎస్ జగన్కు క్రెడిట్ రాకూడదని బాబు బృందం పన్నిన పన్నాగం గుట్టురట్టు. అయితే జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి బాబుకు సంబంధించిన బృందం ఒకటి ఉందట. అదైతే పన్నాగం పన్నింది. కానీ ఆ గుట్టునైతే వీళ్ళు రట్టు చేసినట్టుగా వార్త అయితే ఇచ్చారు. 7 కోట్ల మంది ప్రజల చెవిలో చంద్రబాబు అయితే పువ్వులు పెట్టారు. అట్లాగే జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ అంతే తప్ప పర్టికులర్గా సపరేట్గా వచ్చింది ఏమీ కాదు అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇచ్చారు. 2 నెలల క్రితం ఏ విధంగా మాట్లాడారు, ఆ తర్వాత ఏమైంది, అంతకుముందు ఏమైంది అనేది సాక్ష్యాలతో సహా వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అని చూద్దాం. రూపాయి 90కి జారిపోయి అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కొత్త జీవితకాల కనిష్ట స్థాయి 90.30కి పతనం, చివరికి 90.15 వద్ద ముగింపు. ఈ ఏడాది 5% డౌన్ అంటూ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, వాణిజ్య ఒప్పందంపై అస్పష్టతతో కరెన్సీపై ఒత్తిడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది చూద్దాం. 200 ఇండిగో విమానాలు రద్దు, అంటే 200 ఇండిగో విమానాలను అయితే రద్దు చేశారట. ఎందుకంటే ఆలస్యంగా నడిచిన మరికొన్ని విమానాలట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు. ఎఫ్డిటిఎల్ కొత్త నిబంధనల వల్లే అంటూ ఇండిగా ఎందుకు ఆలస్యంగా ఉందంటే నిబంధనలు కొత్తగా నిబంధనలు వచ్చాయి, దానివల్ల ఈ ఇబ్బందులు అయితే తలెత్తినట్టుగా తెలుస్తుంది. మరో 48 గంటల పాటు ఇబ్బందులు తప్పవు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారట. అసలు ఏం పెట్టబోతున్నారు, ఏంటి, దేని మీద మాట్లాడబోతున్నారు అనేది సస్పెన్స్. ఎందుకంటే ఆయన మాట్లాడే వరకు కూడా ఎవరికి తెలియదు అని దేని మీద మాట్లాడబోతున్నారు ఏంటో అనేది. అసలు వీళ్ళైనా ఇచ్చారేమో చూద్దాం. నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రెస్ మీట్ నిర్వహించున్నారు. ఈ రోజు నిర్వహించున్నారు, అంతే. దేని మీద అనేది క్లారిటీ లేదు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. అయితే ఈ రోజు అయితే ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు అయితే నిర్వహిస్తారట. అయితే అసలు దేని మీద అనేది తెలియదు. అయితే చూద్దాం, 11 గంటలు అంట కదా, ఏం మాట్లాడతారనేది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే ఛత్తీస్గఢ్లో నిన్న ఎన్కౌంటర్ జరిగిందట. దీనిలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా 3 జవాన్లు కూడా తమ ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మరో 2కి తీవ్ర గాయాలు అయితే అయినట్టుగా తెలుస్తుంది. కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసు బలగాలు అన్నట్టుగా అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారు అన్న సమాచారం మేరకు, నిఘా వర్గాల సమాచారం మేరకు అక్కడ కూంబింగ్ నిర్వహిస్తే ఆ విధంగా 12 మంది మావోయిస్టులు చనిపోయారు, 3 జవాన్లు ప్రాణాలు కోల్పోగా 2కి అయితే తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి అన్నట్టుగా వాయుగుండం ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయట. అయితే దీంతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు
పంట పొలాలు నీట మునిగాయి అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా జరిగింది ఏంటి, ఎన్ని ఎకరాలు పంటలు నష్టపోయాయి ఏంటి, అసలు ఎటువంటి ఈ వర్షం వల్ల ఈ వాయుగుండం వల్ల ఎటువంటి ఏ విధంగా వాతావరణానికి సంబంధించి జరిగినాయి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. మంగళూరులో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్ అంటూ ఈ విధంగా ఇచ్చారు. అసలు నివురుగప్పిన నిప్పుగానే కర్ణాటకం అంతా ఒక నాటకంగా నివురుగప్పిన నిప్పుగానే ఉందట కర్ణాటకం. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎదుట గళమెత్తిన డీకే శివకుమార్ వర్గం. అయితే వాళ్ళైతే డీకే శివకుమార్ ఎంత చెప్పినా సరే వినకుండా వాళ్ళకి సంబంధించిన అయితే డీకే శివకుమార్కు సంబంధించిన వర్గం అయితే తమ గళాన్ని వినిపించారన్నట్టు తెలుస్తుంది. పోటీగా సిద్ధరామయ్య మద్దతుదారుల నినాదాలు. ఇప్పుడు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎదుట ఆల్రెడీ డీకే శివకుమార్ వర్గం గళమెత్తేసరికి మరి సిద్ధరామయ్య వర్గం కూడా ఉంటుందిగా, ఆయనకి సంబంధించిన మద్దతుదారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా నినాదాలు చేశారు అన్నట్టుగా. నివురుగప్పిన నిప్పుగానే, పైకి ఏదో ప్రశాంతంగా ఉంది కానీ అక్కడ ఏం ప్రశాంతంగా లేదు, నివురుగప్పిన నిప్పుగానే కర్ణాటకం ఉంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నది ఏంటి అనేది చూద్దాం. 10th పరీక్షల్లో స్వల్ప మార్పులు అన్నట్టుగా 10th ఎగ్జామ్స్కు సంబంధించి కొన్ని మార్పులు చేశారట. అవేంటంటే తక్కువ ఆదాయ వర్గాల వారికి ఫీజు మినహాయింపు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్న వాళ్ళకి ఫీజు మినహాయింపు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 7 పరీక్ష పేపర్లు 600 మార్కులట. పరీక్ష పేపర్లు 7 అయితే మార్కులు 600. అట్లాగే జనరల్ సైన్స్లో 2 పేపర్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఏ సబ్జెక్టులు అది ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమిటి అనేది కూడా ప్రతిదీ కూడా కూలంకుషంగా అయితే పేజ్ నెంబర్ 13లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇంకొక వార్త లాస్ట్గా ఉంది, ఏంటి అంటే రోగులతో చెలగాటం అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. అదేంటంటే కాకినాడ జీజీహెచ్లో కాలం చెల్లిన కిట్లతో స్క్రబ్ టైఫస్ పరీక్షలు, అట్లాగే కాలం చెల్లిన కిట్లు ఉన్నాయట. అక్కడ స్క్రబ్ టైఫస్ పరీక్షలు నిర్వహించే దాంతో కిట్లన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి ఉన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అది వాస్తవం అవాస్తవం తెలియదు కానీ అది వాస్తవం అయితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు అవాస్తవం అయితే కూడా ఇటువంటి ఖండించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సో కోవిడ్ సహా ప్రాణాంతక రోగ నిర్ధారణలకు ఎక్స్పైరీ రియేజెంట్ల వినియోగం, అలాగే ప్రజలు వైద్య ఆరోగ్య శాఖను తప్పుదోవ పట్టించి రిపోర్టులు, విఆర్డిఎల్ ల్యాబ్ నిపుణుడి నిర్వాకం, రీసెర్చ్ సైంటిస్ట్ హోదాలోని ఆ ఉద్యోగి బరితెగింపు, ఫోరెన్సిక్ వైద్యులు మృతుడి కుటుంబీకుల ప్రాణాలకు ముప్పు, స్టేట్ పోర్టల్లోనూ ఈ కాకి లెక్కలే అప్డేట్. ఈ ఏమైతే అక్కడ జరుగుతున్నాయో ఆ పోర్టల్లో కూడా అవే పెడుతున్నారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాస్తవం అయితే. స్క్రబ్ టైఫస్తో 2 మహిళలు అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ వెల్లడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏంటి అంటే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 12 మంది మావోయిస్టులు మృతి చెందారట. అయితే 3 జవాన్లు అయితే మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. 2కి గాయాలు అయ్యాయట. బైంగఢ్ అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్ నక్సల్ నేత పాపారావు ఉన్నట్లు సందేహాలైతే ఉన్నాయట. కుమ్మేసిన వాన అంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు. వెదర్కు సంబంధించి వాకాడులో 28, సర్వేపల్లిలో 27.2 సెంటీమీటర్ల వర్షం కురిసిందట. చెరువులకు గండ్లట. కొట్టుకుపోయిన రహదారులు. నేడు చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అవి పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి, చూద్దాం. రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే అరకు కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి, రైతాంగం కోసం త్వరలోనే ప్రణాళిక అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి పంటను వినియోగదారుకే అమ్మేలా చర్యలు తీసుకుంటాం, భూ రికార్డులు తారుమారు చేసిన జగన్, నచ్చని వాళ్ల భూమి నిషేధిత జాబితాలో సొంతదారుల హక్కులు నాడు పోగొట్టారు, అవన్నీ సరిచేస్తున్నాం, సంజీవని తెస్తున్నాం, రైతన్న మీకోసంలో చంద్రబాబు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పులోని నల్లజర్ల సభలో నులక మంచంపై కూర్చుని రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి అంటూ ఆయన కూర్చున్నదే ఇచ్చారు.
అయితే దీనికి సంబంధించి ఆయన ఒకటే చెప్తున్నారు, రైతులకు సంబంధించిన ప్రతిదీ కూడా గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతాం. అరకు కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి. రైతాంగం కోసం త్వరలోనే ఒక ప్రణాళిక అయితే మేము సిద్ధం చేయబోతున్నాం. రైతులు కూడా పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏ పంట వేస్తే ఎంత ఆదాయం వస్తుంది అనే దాని మీద అవగాహన పెంచుకోవాలి. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా రైతులు కూడా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇంకొకటి, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచమంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇంకొకటి ఉంది, ఏమిటి అంటే దివ్యాంగులు, ప్రతిభావంతులు వారికి ఉచిత బస్సు ప్రయాణం అంటూ స్థానికంలో ఎక్స్ అఫిషియో పదవులు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఈ విధంగా అయితే నిన్న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఇంద్రధనస్సు అనే కార్యక్రమం కింద ఒక 7 వరాలు అయితే దివ్యాంగులకు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది ఏంటి అంటే చంద్రబాబుతో గౌతమ్ అదానీ భేటీ అన్నట్టుగా సమావేశంలో మంత్రి లోకేష్, కరణ్ అదానీ అన్నట్టుగా ఉంది. ఇక్కడ విజువల్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది, ఏంటి, దేని గురించి మాట్లాడుకున్నారు, ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, రోజుకు 5 గంటలు పార్టీకే అంటూ పదవుల కోసం సిఫార్సులతో పని లేదు. పదవులు కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్తే అలా ఇచ్చేదేం లేదు. ఎవరు ఏం చేస్తున్నారో ప్రతి రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఎవరు ఏం చేయట్లేదో కూడా రిపోర్ట్ ఉంది. ప్రతిదీ నా దగ్గర ఉంది. పనిచేసే వాళ్ళకి తప్పకుండా పార్టీ అయితే గుర్తింపునిస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే కష్టించి పనిచేసే వారికి వాటంతటా అవే వస్తాయి. ఎక్కడి నుంచో మీరు సిఫార్సు లెటర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి సమాచారం నా దగ్గర ఉంది. కార్యకర్తలకు ఆగ్రహం వస్తే పార్టీకి ఇబ్బంది. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. గోపాలపురం నియోజకవర్గ భేటీలో నేతలకు టీడీపీ అధినేత ఆదేశం. అయితే పార్టీకి కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కోపం తెప్పించొద్దు. వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. వారిని కంటికి రెప్పలా కాపాడుకోండి. లేకపోతే పార్టీ ఇబ్బందులో పడుతుంది అన్నట్టుగా గోపాలపురం నియోజకవర్గ భేటీలో నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే విశాఖకు మరో గ్లోబల్ డేటా సెంటర్ అన్నట్టుగా ఇంకొక వార్త అయితే వచ్చింది. ముందుకు వచ్చిన ఐటీ సంస్థ కంట్రోల్-ఎస్ 350 మెగావాట్ల సెంటర్ స్థాపనకు ప్రతిపాదన. రెవెన్యూ అధికారులతో కలిసి భూముల పరిశీలన. విశాఖ వచ్చేందుకు మరో 2 కంపెనీలు ఆసక్తి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక లాస్ట్గా ఏమిటి అంటే రూపాయే పాయే అన్నట్టుగా రూపాయి మహాపతనం. డాలర్తో 90 రూపాయల 15 పైసలకు చేరిన విలువ. రూపాయి చరిత్రలో ఇది అత్యంత బలహీన స్థాయి అన్నట్టుగా విదేశీ మదుపరుల అమ్మకాల ఒత్తిడి, అమెరికాతో ఒప్పందంలో జాప్యం వల్లే ఈ విధంగా జరిగింది అన్నట్టుగా పేద మధ్యతరగతి వర్గాలపై రూపాయి పతనం ప్రభావం అయితే చూపిస్తుంది అన్నట్టుగా ఈ విధంగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీ బీసీలే అధికమట. ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీ బీసీలే అధికంగా ఉన్నారు. జనరల్ విభాగం విద్యార్థుల్ని మించిన సంఖ్య. జనరల్ కోటాలో ఉన్న విద్యార్థుల కంటే కూడా ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు 60.8% ఉన్నారట. అలాగే జనరల్ విద్యార్థులు 39% ఉన్నారట. అగ్రవర్ణాల ఆధిపత్యం, అలాగే ఆరోపణలు అవాస్తవం. మామూలుగా అయితే జనరల్గా ఎక్కువ మాట వినబడేది ఏంటంటే అగ్రవర్ణాల వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీలు వెనకబడిపోయి ఉన్నారు, చదువుల్లో సరిగ్గా లేరు, ఉన్నత విద్యల్లో చాలా కింది స్థాయిలో ఉన్నారు, ఎవరు ఆకే అంత ఇదిగా లేదు అన్నట్టుగా రకరకాల మాటలు వినపడ్డాయి కదా. అయితే ఐఐఎం ఉదయ్పూర్ అధ్యయనంలో ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఏమిటి అంటే ఉన్నత విద్యకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలే అధికంగా ఉన్నారు. వాళ్ళల్లో 60.8% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటే జనరల్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 39%. అయితే అగ్రవర్ణాల ఆధిపత్యం అనేది వచ్చే ఆరోపణలు కూడా అవాస్తవం అని చెప్పి ఐఐఎం ఉదయ్పూర్ అధ్యయనంలో అయితే వెల్లడైనట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది. నేడే భారత్కు పుతిన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. లాస్ట్గా రాత్రి 7 గంటలకు ఢిల్లీకి ప్రధాని ఇచ్చే విందుకు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, రేపు మోదీతో హైదరాబాద్ హౌస్లో సమావేశమే చర్చలు జరిపే అవకాశం ఉందట. అయితే ఎన్ఎస్జీ కమాండోలు
స్నైపర్లు, డ్రోన్లు, ఏఐతో ఐదంచెల భద్రతను అయితే పుతిన్ రాక నేపథ్యంలో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఆయన పర్యటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది ఏంటి అంటే ఆ దౌత్యవేత్తల తీరు అభ్యంతరకరం అన్నట్టుగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే రాయబారుల వ్యాసాన్ని తప్పుబట్టిన విదేశాంగ శాఖ. రష్యాను విమర్శిస్తూ ఓ భారతీయ పత్రికలో వ్యాసం. పుతిన్కు శాంతి నెలకొల్పే ఆలోచనే లేదంటూ ఆయన ఈ విధంగా ఆరోపణలు ఇచ్చారట. అయితే దాన్ని అయితే విదేశాంగ శాఖ కొట్టిపాడేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏముంది అనే దాని మీద ఒకసారి చూద్దాం. తెలంగాణ మోడల్కు సహకరించండి అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏమిటి అంటే నాడు గుజరాత్ మోడల్కు ప్రధానిగా మన్మోహన్ తోడ్పాటు అందించారు. అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలి అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మీరు హైదరాబాద్ అభివృద్ధికి మీ సహాయ సహకారాలు మాకు అందించండి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి కోరినట్టుగా తెలుస్తోంది. RRR మెట్రో విస్తరణకు పర్మిషన్ ఇవ్వండి అని, అలాగే రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును త్వరగా చేపట్టండి అని, అలాగే హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేయండి అని, అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ కావాలని వినతి అయితే ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. PMOలో ప్రధానమంత్రితో 30 నిమిషాల పాటు అయితే భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే మీరు ఏ విధంగా మాకు సహకారాలు అందిస్తే కానీ హైదరాబాద్ డెవలప్ అవ్వదు కాబట్టి మీ సహాయ సహకారాలు మాకు అందించండి అంటూ ఆయన కోరడం జరిగింది. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి అన్నట్టుగా మరో 2 జవాన్లకు గాయాలు అయినట్టుగా తెలుస్తుంది ఎన్కౌంటర్కి సంబంధించి. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. జనవరిలో భూభారతి యాపట అన్ని ఆప్షన్లతో కొత్త ఏడాది అందుబాటులోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే భూభారతి యాప్ అయితే కొత్తగా రానున్నట్టుగా తెలుస్తుంది. అన్ని ఆప్షన్లు కూడా దాంట్లోనే ఉంటాయి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒకే గొడుగు కిందకి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలు రానున్నాయి. ఈ మూడింటి కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ కోకాపేటలో ఎకరానికి 131 కోట్లు, మరో ప్లాట్లో 118 కోట్లు పలికిన ధర అంటూ వార్త అయితే ఇచ్చారు. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. గ్లోబల్ సమిట్కు రండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు. అయితే ప్రధాని మోదీ, రాహుల్, సోనియా, పలువురు కేంద్ర మంత్రులకు ఆయనే వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రికను అందిస్తూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నా వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం, ఉత్తరాదిలో పాపులర్ చేస్తున్నందుకు సంతోషం, 10 ఏండ్లు రాష్ట్రానికి నేనే సీఎం, మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు వార్త ఇచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మొన్న చేసిన దేవుళ్ళ గురించి సంబంధించి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు కదా, దానికి సంబంధించి నేనేం తప్పుగా మాట్లాడలా, అయితే దాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు తెలియకుండా ఉత్తరాదిలో నన్ను పాపులర్ చేస్తున్నారు మీరు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంకో 10 ఏళ్ళు నేనే సీఎం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ 2వ వన్డేలో టీమిండియా ఓటమి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త వచ్చి త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ అన్నట్టుగా మొదటి ఏడాదిలోనే 60,000 జాబులు ఇచ్చిన సీఎం రేవంత్ అంటూ 2.5 ఏండ్ల పాలన పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, రైతులను రుణ విముక్తులను చేసినాం, అన్నదాతల కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేసినాం, ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. అట్లాగే బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలింది, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలే, సర్పంచ్ ఎన్నికల్లో కిరికిరిగాళ్లకు అవకాశం ఇవ్వొద్దని సూచన, హుస్నాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సభ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, మరింత ఇగం అన్నట్టుగా రాబోయే 5 రోజులు మరింత చలి అట, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, ఉత్తర తెలంగాణ జిల్లాలపై అత్యధిక ప్రభావం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే చలి అయితే ఇంకా 4-5 రోజులు విపరీతంగా ఉంటుందట, అలర్ట్గా ఉండాలట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ వెలుగు పేపర్కి సంబంధించి లాస్ట్ వార్త,
ఏపీకి ఎక్కువ తెలంగాణకు తక్కువ అన్నట్టుగా పన్నుల వాటాలో ముందున్న తెలంగాణపై కేంద్రం వివక్ష అయితే చూపిస్తుందట. ఏపీకేమో ఎక్కువ ఇస్తుందట, తెలంగాణకైతే తక్కువ ఇస్తుందట. పన్నుల వాటాలో ముందున్న అదే పన్నులు కట్టడంలో హైదరాబాద్ ముందున్నా కూడా తెలంగాణపై కేంద్రం అయితే వివక్ష చూపిస్తోంది అన్నట్టుగా ఇచ్చారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో 4.32 లక్షల కోట్లు వెళ్తున్నా ఏపీ నుంచి మాత్రం 3.32 లక్షల కోట్లు మాత్రమే వెళ్తున్నాయి. కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏపీకి 3.23 లక్షల కోట్లు, తెలంగాణకు ఇచ్చింది 1.84 లక్షల కోట్లే. ఆదాయం హైదరాబాద్ నుంచి ట్యాక్స్ రూపంలో వెళ్తున్నా సరే డెవలప్మెంట్కి మాకు ఇవ్వాల్సింది మాత్రం తక్కువ ఇస్తున్నారు. అలాగే ట్యాక్సుల రూపంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తక్కువ వెళ్తున్నా సరే ఇవ్వాల్సినవి మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఈ విధంగా దీంట్లో ఉంది. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ అనాలిసిస్ చూసాం. పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.